పోలీసులు దెబ్బలు తింటున్నారు రోడ్ల పైన. ఒక్క మాట మీరైతే గమనించాలండి, మన తెలంగాణ ప్రజలందరికీ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక వెన్నెముక్క లాంటిది. ఈరోజు ఆ వెన్నెముక్క ఎరిగిపోయింది మొత్తానికి. సో మీరు మళ్ళీ మార్పు తీసుకురావాలంటే ఈరోజు మనం అందరం ఒక దగ్గరికి మళ్ళీ కలిసి ఉండాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. చేవెళ్ళ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పుడైనా సరే మేము వెళ్ళిన ఇంద్రారెడ్డి గారి కుటుంబం కానీ సబితానంద రెడ్డి గారు కానీ మేము ఎప్పుడైనా మీ మక్కలు ఉంటాం. అదే రూపంగా మా అన్న కార్తిక్ అన్న కూడా మీ మధ్యలోనే ఉన్నారు. అవినాష్ ఆఫ్ కోర్స్ షాబాద్ నుంచి రేపు పొద్దున ఇన్స్పైరింగ్ అండ్ డైనమిక్ లీడర్ మన పట్నం అవినాష్ రెడ్డి గారి గురిగా మనం మెన్షన్ చేయాల్సిందే. కానీ ఒక మాట మాత్రం చెప్తానండి, మనం అంటే గుర్తుకొచ్చింది మా ఒక హీరో సాయి కుమార్ గారు ఒక డైలాగ్, మీరు ఓకే అంటే డైలాగ్ ఒకటి ఉంది. ఏమంటారు అంటే, నాది అంటే కిరాయితనం, మనది అంటే పరాయితనం. మళ్ళొకసారి చెప్తాను, నాది అంటే కిరాయితనం, మనది అంటే పరాయితనం, మనది మనందరిది అంటే మంచితనం, మనతనం, మగతనం అని చెప్పి ఆ హీరో గారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నారు. ఈరోజు మనందరి టైం వచ్చింది కాబట్టి ఈరోజు ఆ విషయం చెప్పాను. ఎందుకంటే మనందరం కలిసి మళ్ళొకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. రేపొద్దున మళ్ళొకసారి చేవెళ్ళ నియోజకవర్గంలో మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేద్దాం. రేపొద్దున మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తీసుకొద్దాం. మళ్ళీ పూర్ణ వైభవం తీసుకొచ్చి ఈ తెలంగాణ కాపాడుకుందాం. ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.